హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలోని మీషో నుండి తెప్పించిన 9 మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ప్యాక్ చేసి రివ్యూ చేస్తాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, నేను చూపిస్తాను క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలామంది ప్రైజెస్ అడుగుతున్నారు, నేను సైడ్ స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను. మీరు స్కిప్ చేయడం వల్ల అవి మీరు మిస్ అవుతున్నారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అనమాట, పర్పుల్ కలర్, అంటే వంకాయ కలర్ అంటారు కదా, అది హ్యాండ్ దగ్గర డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. మొత్తం మనకి జరీ వర్క్ అనేది చేశారు. సో థ్రెడ్తో వర్క్ చేసి మనకి స్టోన్స్ అనేవి అక్కడక్కడ ఫ్యాబ్రిక్ గమ్తో అనేది అతికిచ్చారనమాట. నేను బ్లూ కలర్ ఆర్డర్ చేశాను, ఈ కలర్ వచ్చింది నాకైతే, పర్పుల్ కలర్ వచ్చింది. ఇదైతే బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట, మొత్తం థ్రెడ్ వర్క్ చేసి మధ్యలో స్టోన్స్ అనేది ఫ్యాబ్రిక్ గమ్తో అతికిచ్చారండి. చాలా బాగా వచ్చింది వర్క్ అనేది, చాలా బాగుంది బ్యాక్ సైడ్ అంతా కూడాను. ఈ ప్రైస్కి అయితే చాలా రీజనబుల్ అనిపించింది. బయట అయితే చాలా కాస్ట్ కదండి ఇవి. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా 500 లోపే, ఏది 500 దాటి చేయలేదు. మీకు ఏమైనా కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. చిన్న దారాలు అయితే ఇలా వస్తున్నాయి, కానీ ఓకే బాగానే ఉంది. సో ఫ్యాబ్రిక్ అయితే మనకి కాటన్ సిల్క్ అంటారు కదా, అదనమాట, సిల్క్ అనమాట. చూస్తున్నారు కదా, ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది. అన్నీ కూడా 1 మీటరే, మనకి 1 మీటర్ బ్లౌజ్ పీసెసే. సో సిల్క్ అని ఇచ్చారు వాళ్ళు, మనం కాటన్ సిల్క్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ అయితే మనం బయట చూసినప్పుడు హాఫ్ పట్టు అంటాం కదా, అటువంటివి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే, సో ఇది వేరే కలర్ చేశాను. మనకి అన్ని కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను చేసిన కలరే కాకుండా మీకు నచ్చింది డిజైన్ వేరే కలర్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది పింక్ చాలా బాగుంది కదండి, ఇలా ఓపెన్ చేయంగానే ఇది కూడా మంచిగా వచ్చింది, పీకాక్లా వచ్చింది పైన డిజైన్ అనేది. చాలా బాగా అనిపించింది. ఇదంతా హ్యాండ్కి వస్తుంది మనకి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా బాగుంది. ఇది పింక్ కలర్. మీరు వేరే ఏ కలర్ అయినా కావాలి అనుకుంటే అక్కడ ఉన్న కలర్ ఆప్షన్స్ చూసి మీకు కావాల్సింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూద్దాం అసలు ఇది ఏ విధంగా ఉందని చెప్పి. హ్యాండ్ దగ్గర డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. 2 హ్యాండ్స్కి బాగా ఇచ్చారు డిజైన్ అయితే, అది నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ గమ్తో అతికిచ్చినప్పుడు గమ్ సైడ్కి అతుక్కుపోయినట్టు అలా అనిపిస్తుందండి అన్నిటికీ. ఇది వాష్ చేసినా కూడా పోదేమో అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీరు ఆర్డర్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఇలా వస్తే మాత్రం రిటర్న్ చేసేయండి. చూస్తున్నారు కదా, అంతా ఫ్యాబ్రిక్ గమ్ అతుక్కుపోయింది మొత్తం. ఈ ఒక్క బ్లౌజే నాకు ఇలా వచ్చిందండి, మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ గమ్ అనేది అక్కడక్కడ ఇలా అతుక్కుపోయింది. మనం వేసుకునేటప్పుడు అది కనిపిస్తుంది వైట్ కలర్లో. మనం బ్రష్ కూడా కొట్టలేము కదా ఈ బ్లౌజెస్కి, చాలా జెంటల్గా వాష్ చేస్తాం కాబట్టి కేర్ఫుల్గా చూడండి. అన్ని బ్లౌజెస్కి అలా వస్తుందని చెప్పలేము. ఈ డిజైన్ అయితే మట్టుగా చాలా నచ్చిందండి నాకు. హ్యాండ్ దగ్గర ఈ వర్క్ అనేది చాలా బాగా చేశారు, సూపర్గా ఉంది. బ్యాక్ సైడ్ పార్ట్ దగ్గర చిన్న మిస్టేక్ లేకపోతే నిజంగా అన్ని బ్లౌజెస్ కంటే ఇది బాగుందని చెప్పొచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం చుట్టూ థ్రెడ్తో వర్క్ చేసి చిన్న స్టోన్స్ అనేవి అతికించారు. ఇది పింక్ కలరు మొత్తం. ఇది కూడా 1 మీటరే, ఇది కూడా కాటన్ సిల్కే. ఇప్పుడు చూపించినవన్నీ కూడా కాటన్ సిల్కే వస్తున్నాయండి. సో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ పార్ట్ మనకి ఏంటంటే అది చిన్నది మైనస్ లేకపోయి ఉంటే బాగుండేది, బ్లౌజ్ ఇంకా అదిరిపోయేది. చాలా బాగుంది. ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏమైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. దీని ప్రైస్ అది కూడా నేను సైడ్ నాకు ఎంత పడింది అనేది నేను స్క్రీన్ షాట్ వేస్తాను. అది మీరు చూసి మీకు రీజనబుల్, మీకు అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. బాగా ఎక్కువగా కనిపిస్తుందండి ఆ వైట్ కలర్, నాకు అందుకనే అది నచ్చలేదు. మీరు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ చూద్దామండి. సో మస్టర్డ్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది. ఇది కూడా డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది. చూద్దాం ఏ విధంగా ఉంది. ఇది కూడా కాటన్ సిల్కే, మనకు 1 మీటర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, హ్యాండ్ దగ్గర డిజైన్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. వర్క్ అనేది చాలా బాగా చేశారు, మధ్యలో స్టోన్స్ అనేవి అతికించారు. నిజంగా చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ చాలా బాగా ఇచ్చారు, ఫినిషింగ్ అంతా కూడాను.
హ్యాండ్ దగ్గర చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది మనకి. హ్యాండ్ అంతా కూడా ఎంతో లుక్గా ఉంటుందండి. శారీ ఎంత సింపుల్గా ఉన్నా సరే మనకి బ్లౌజ్ని బట్టి లుక్ అనేది బాగా వస్తుంది కదా. సింపుల్ శారీకి కూడా ఇప్పుడు అందరు ఇటువంటివి వేసుకుంటున్నారు. మనకి బ్లౌజ్ సరిగ్గా లేకుండా చీర ఎంత రిచ్గా కట్టుకున్నా సరే అది బాగోదన్నమాట. సో చూస్తున్నారు కదా, హ్యాండ్ దగ్గర అయితే ఈ విధంగా డిజైన్ వచ్చింది. చూద్దాం మిగతాది ఎలా ఉంది. ఇక్కడ ఏంటంటే నేను ప్రీవియస్ పీస్ చూపించాను కదా, మనకి అదంతా ఫ్యాబ్రిక్ గమ్ అతుక్కుంది అని చెప్పి. ఇదైతే అలా లేదండి, బాగానే ఉంది. నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నా హ్యాండ్కి ఎలా వస్తుంది అని చెప్పి. సో చూస్తున్నారు కదా, హ్యాండ్ దగ్గర మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా డిజైన్ అనేది వస్తుందన్నమాట. సో మొత్తం చాలా చాలా లుక్గా ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి కూడాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. అసలు ఇదంతా అయితే మనకి బ్యాక్ వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ గమ్ అటువంటిది ఏమీ కనిపించట్లేదు. థ్రెడ్ వర్క్ చాలా చాలా బాగుందండి. ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కావాలి అనుకుంటే మీరు అది తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మనకి బ్యాక్ అంతా కూడా ప్లెయిన్గా లేకుండా అలా అతికిచ్చారు, బాగుందన్నమాట. సో క్లియర్గా కనిపిస్తుంది కదండి. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మనకు కాటన్ సిల్క్ అయినప్పటికీ కూడాను మొత్తం చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది కూడా చాలా లుక్ వచ్చింది మనకి. ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్ కలర్ బ్లౌజెస్ అనేది వేసుకుంటున్నారు కదా, మీకు ఏమైనా శారీకి అవసరము అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఓవరాల్గా బ్లౌజ్ అయితే హ్యాండ్ కానివ్వండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం కూడా చాలా బాగా వచ్చిందండి. లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూద్దామండి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి. ఇది కూడా వంకాయ కలరే, అదే పర్పుల్ అని అంటూ ఉంటారు కదా, అది అనుకుంటా వంకాయ కలరే ఇది కూడాను. సో ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను ఎల్లో కలర్ చూపించాను కదా, అదే డిజైన్, బట్ కలర్ అనేది చేంజ్ అయిందనమాట. లైట్గా అక్కడక్కడ కనిపిస్తుంది గమ్ము, పర్లేదు అంతా బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది, సేమ్ అన్నమాట. అక్కడక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి. సో అవి కొంచెం చూసుకోండి మీరు ఆర్డర్ చేసినప్పుడు. నిజంగా అటువంటి బ్లౌజెస్ ఏమైనా వస్తే మీరు ఉంచుకోకపోవడమే మంచిది, ఎందుకంటే అది ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. వాష్ పడినా కూడా లేదు పోతుంది అని చెప్పి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. మొత్తం బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది. అన్ని బ్లౌజెస్కి అలా ఉంటాయని చెప్పలేమండి. ఇప్పుడు నేను ఆర్డర్ చేసింది ఇలా ఉంది, సేమ్ మీరు అదే బ్లౌజ్ ఆర్డర్ చేసినా మీకు అలానే వస్తుందని అయితే చెప్పలేం. కొన్నిసార్లు అలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలా అన్నమాట. గమ్ పోతుంది అని చెప్పి నిజంగా మీరు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, అది పోదేమో అని అనుకుంటున్నాను నేను. అదన్నమాట బ్లౌజ్. అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము. ఇదేంటి అంటే మనకి 2 బ్లౌజెస్ ఒకటే సెల్లర్ అవ్వడం వల్ల మనకి 2 కూడా ఒకే దాంట్లో ప్యాక్ చేసి పంపించేశారు. ఇదైతే గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్, బట్ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ గ్రీన్ కలర్ చూద్దామండి, డార్క్ గ్రీన్ కలర్. ఇదైతే చూడ్డానికి చూసారు కదా ఒక అద్భుతంలా ఉంది ఓపెన్ చేయంగానే. నిజంగా చాలా బాగుంది. ఈ థ్రెడ్ వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. నిజంగా హ్యాండ్ దగ్గర అయితే చాలా బాగా అనిపిస్తుందండి ఈ డిజైన్ అనేది. మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసారు కదా థ్రెడ్ వర్క్ కూడా ఎంత బాగా వచ్చిందో, బాగా ఇచ్చారండి ఫినిషింగ్. ఫ్యాబ్రిక్ గమ్ అటువంటిది ఏమీ కనిపించట్లేదు ఎక్కడా కూడాను. హ్యాండ్కి ఇలా పెట్టి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. హ్యాండ్కి డిజైన్ నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది. బాగుందన్నమాట. మనకి 2 హ్యాండ్స్కి 2 ఇచ్చారు. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ ఒక సైడ్ మనకు వస్తుంది కదా అది. అండ్ నెక్స్ట్ ఇదైతే బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. సింపుల్ డిజైన్ వచ్చింది కానీ హ్యాండ్స్ వల్ల బాగా లుక్ అనేది వస్తుందండి. మనకి గ్రీన్, పింక్ ఇటువంటివి ఏంటంటే చాలా శారీస్కి మ్యాచింగ్ అయిపోతాయి. ఒకసారి మనం కుట్టించుకొని ఉంచుకుంటే మనకి ఫ్యూచర్లో ఏమైనా శారీస్ తీసుకున్నప్పుడు విడిగా కుట్టించుకోకుండా ఇవే యూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. గ్రీన్ అలా యూస్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి మనకి, ఒకటే శారీ మీద కాకుండా. ఓవరాల్గా డిజైన్ అంతా కూడా ప్రైస్కి రీజనబుల్, చాలా చాలా బాగుంది నిజంగా. అండ్ నెక్స్ట్ పింక్ చూద్దాం. చూస్తున్నారు కదా పైనే కనిపిస్తుంది మనకి పీకాక్ డిజైన్, మధ్యలో మనకి బ్లూ కలర్ దాంతో మనకి థ్రెడ్ వర్క్ అనేది చేశారండి. సో చూస్తున్నారు కదా బ్లూ కలర్.
చుట్టూ కూడా వైట్ కలర్ స్టోన్స్తో చేశారు. ఇలా చిన్న సింపుల్ డిజైన్ అయినా కూడా చూడ్డానికి చాలా చాలా లుక్గా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఓవరాల్గా ఈ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట, మనకి ఒక సైడ్ వస్తుంది కదా అది. ఇదైతే సింపుల్గానే ఉంది కానీ చాలా లుక్ వస్తుంది. నేను చెప్పినట్టుగా మనం ఈ పింక్ ఇలా బేస్ కలర్స్ మనం తీసుకొని ఉంచేసుకుంటే చాలా శారీస్కి చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. సో ఈ బ్లౌజ్ కూడా ఈ ప్రైస్కి చాలా రీజనబుల్ అనే అనిపిస్తుందండి. హ్యాండ్ దగ్గర వర్క్ మీరు క్లియర్గా చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ కాటన్ సిల్కే, మనకి 1 మీటర్ వస్తుంది. చాలా బాగుందండి. సో ఇప్పుడు అది హ్యాండ్కి ఏ విధంగా అనిపిస్తుందో చూద్దాము ఇది పెట్టి. సో హ్యాండ్కి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుందన్నమాట. మనకి పీకాక్ లాగా కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగుంది. సో ఈ విధంగా వస్తుందన్నమాట. కరెక్ట్గా మనం ఫిట్గా స్టిచ్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే నిజంగా బాగా అనిపిస్తున్నాయి నాకైతే. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఇదేంటంటే మగ్గం వర్క్ అని నేను చేశాను, బట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదంతా కూడాను. అంటే ఇప్పుడు చూపించిన అన్ని బ్లౌజెస్ లాగా లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం ఇలా పీకాక్ లాగా డిజైన్ వచ్చింది, ఎక్కువగా వర్క్ అనేది వచ్చిందండి. ఇది కూడా మనకి వంకాయ కలరే, అదే పర్పుల్ కలర్ కాటన్ సిల్క్ మెటీరియల్. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది కదా, ఇది మనకు వాష్ చేస్తే పోతుందన్నమాట, అదేమీ ఇబ్బంది ఏం లేదు. ఇదంతా బ్యాక్ సైడ్ పార్ట్ అండి, బాగా లుక్ వస్తుంది కదా. మనకి గ్రీన్ కలర్ దాంతో డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ అంతా కూడాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇదంతా కూడా మనకి హ్యాండ్ దగ్గర వస్తుంది. చూడ్డానికైతే హెవీ వర్క్ లాగా కనిపిస్తుంది కదా, చాలా సింపుల్గా బాగుంది. ఇది మగ్గం వర్క్ కాదేమో అనుకుంటున్నాను నేను, ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం కంప్యూటరైజ్డ్ బ్లౌజ్ అంటారు కదా అదన్నమాట. మధ్యలో ఇలా పీకాక్ లాగా డిజైన్ వచ్చి చుట్టూ కూడా ఈ విధంగా వచ్చింది. వర్క్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ హెవీగా లేదు, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. చూడ్డానికి బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ చూద్దామండి. రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. చూద్దాం అసలు ఇది ఏ విధంగా ఉంది అని చెప్పి. సో ఇది కూడా చాలా చాలా బాగా వచ్చిందండి. హ్యాండ్ దగ్గర డిజైన్ ఇది వేరే ప్యాటర్న్, ఇప్పుడు వరకు చూపించిన దాంట్లో ఇది డిఫరెంట్ ప్యాటర్న్. బ్యాక్ సైడ్ థ్రెడ్ వర్క్ కూడా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి మనకి. మొత్తం సింపుల్గా ఉంది చూడ్డానికి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ దగ్గర డిజైన్ బాగా వచ్చింది. అలాగే ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదైతే. సో చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్. అండ్ ఇది సైడ్ మనకి హ్యాండ్స్ దగ్గర రెండింటికి 2 హ్యాండ్స్ కూడా వచ్చింది. ఇది కూడా చూద్దాం హ్యాండ్కి పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని. సో చూస్తున్నారు కదా ఇలా వస్తుంది అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఫినిషింగ్ అనేది మీరు కలర్ వేరేదైనా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. ఇదైతే బ్లూ కలర్ అనమాట. సో అవన్నీ కూడా నేను వంకాయ కలర్ ఇవన్నీ చూపించాను కదా, ఇది బ్లూ కలర్ ఆర్డర్ చేశానండి. సో చూద్దాం, ఇది కూడా చాలా బాగా వచ్చింది. సో ఫుల్గా హెవీగా కనిపిస్తుంది కదా బ్లూ కలర్ మీద, చూడ్డానికైతే చాలా లుక్గా అనిపిస్తుంది. ఇది కూడా బాగుందండి, ఫినిషింగ్ కానివ్వండి, ఎక్కడ ఫ్యాబ్రిక్ గమ్ అనేది కనిపించలేదు. బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ వర్క్ అంతా బాగుంది, ఫినిషింగ్ దగ్గర చాలా చాలా బాగుంది. సో మనకి ఈ బ్లౌజెస్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి. మీషోలో నిజంగా చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఇదంతా బ్యాక్ సైడ్ పార్టే. సో చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. మీరు వేరే కలర్ కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు కావాలి అనుకుంటే. హ్యాండ్ దగ్గర మనకి హెవీగా కనిపిస్తుంది కదా చూడడానికి, అంత హెవీగా కాకపోయినా సరే నీట్గా ఉంటుంది, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి పార్టీ వేర్ కలెక్షన్ అండి, చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగా వచ్చిందండి.
సో ఇవేనండి 9 మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి మీషో నుండి నేను తెప్పించినవి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే నేను బాగానే మీకు చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. సరిగ్గా చెప్పకపోతే క్షమించండి. వీడియోనైతే వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఇకపై కూడా చాలా వస్తాయి. కాబట్టి అవన్నీ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.